హలో. వందనాలు సోనీ, ఎలా ఉన్నావు? వందనాలక్క, బాగున్నాను. ఏరా నిన్న నైట్ ప్రేయర్ మీటింగ్ కి జాయిన్ అవ్వలేదు? ఇక్కడ అసలు సిగ్నల్స్ ఉండడం లేదక్క, అందుకే జాయిన్ అవ్వలేకపోతున్నాను. 1 మంత్ అయిందిరా నువ్వు ప్రేయర్ కి వచ్చి. బోధలోను సహవాసంలోనూ లేకపోతే తప్పిపోతావు. లేదక్క, సిగ్నల్స్ వచ్చాక ఖచ్చితంగా జాయిన్ అవుతాను. సరేరా, జాగ్రత్త. వందనాలు. సరే అక్క, వందనాలు. అక్క, మీరేంటిలా? వందనాలురా. వందనాలక్క. నవ్య వాళ్ళ ఇంటికి ఫ్యామిలీ ప్రేయర్కి వచ్చాంరా. రండక్క, కూర్చోండి. ఆత్మీయ స్థితి ఎలా ఉందిరా? బాగుందక్క. బైబిల్ చదువుతున్నారా? చదువుతున్నామక్క. అమ్మా నాన్న కాల్ చేస్తున్నారా? చేస్తున్నారక్క. బైబిల్ స్టడీ ఆడియోస్ అక్క, మీరేం అనుకోకపోతే ఒక 2 minutes కాల్ మాట్లాడతాను. సరేరా. హలో అను. హలో అను. హలో. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఇప్పుడు క్లియర్గా ఉందా? హలో అను, వినిపిస్తుందా? హలో. హలో అను. హలో. హలో అను. హలో. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు హలో అను. అను. అబ్బా, 2 minutes అన్నాను, 1 hour అయిపోయింది. సారీ అక్క. ఎవరు సోనీ? సిగ్నల్ అందకపోయినా అంత కష్టపడి మరీ కాల్ మాట్లాడావు. నా బెస్ట్ ఫ్రెండ్ అక్క, తనంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమైన వారి కోసం ఎంతో కష్టమైనా సరే సిగ్నల్స్ వెతికి వెతికి మరీ కాల్ మాట్లాడావు. కానీ నీ కోసం, నా కోసం, మనందరి కోసం ప్రాణం పెట్టిన దేవుని మాటలు వినడానికి మాత్రం కష్టంగా ఫీల్ అవుతున్నావు. ఇక్కడ అసలు సిగ్నల్స్ ఉండడం లేదక్క, అందుకే జాయిన్ అవ్వలేకపోతున్నాను. దేవుడు అమెరికా నుంచో అనకాపల్లి నుంచో రాలేదురా, పరలోకం నుంచి వచ్చారు. ప్రాణం పెట్టడానికి వచ్చారు. ప్రియులారా, మనలో చాలామంది ప్రార్థన అంటే చాలు 10 కారణాలు చెప్తారు. 10,000 ఫ్రీగా ఇస్తున్నారంటే చాలు పరుగు పరుగును వెళ్తారు. మన కోసం దేవుడు ప్రాణాలే ఇచ్చారండి. కనీసం మనం సమయం ఇవ్వలేమా?